దొరికిందిరా. వద్దుల్రా. ఏంటి అల్లరి? ఇది నీకు పనిష్మెంట్. వై సో? యూ లేట్. ఓన్లీ 10 minutes. నో, 10 minutes. సారీ. నిన్ను చూడగానే లోపలికి దూరిపోయా. ఫోన్కి ఏమైంది? ఎంత కంగారు పడ్డానో తెలుసా? నిన్ను ఏడిపిద్దామని. సాడిస్ట్వే నువ్వు. నువ్వు నా కోసం వరి అవ్వడం నాకు నచ్చింది. ఎవడాడు? నాట్ మీ. నేను చూశానులే. అది నీ గురించి కాదు, ఇంకో గర్ల్ ఫ్రెండ్ వస్తా అంది, ఇంకా రాలేదు, దాని గురించే బెంగ. అవునా? ఆపవే రాక్షసి. నో ఫన్, ఓకే? నీ లైఫ్లో ఇంకెవరూ ఉండకూడదు, నేను తప్ప. అలా ఎలా? ఇంకా ఇద్దరున్నారే, ఏం చేయాలి? అవునా? ఉన్నారా? దామిని కోపం వచ్చింది. ఆగు ఆగు రాక్షసి. దామిని. ఓ, కోపం ముక్కు మీద. చాలా కోపం, ఎలా తగ్గుతుంది? ఓ, కళ్ళ మీదకెక్కిందా? ఓ, లిప్స్ మీద కోపం చాలా ఎక్కువ కనిపిస్తుంది. సరిపోదు, ఇవ్వాల్సిందే. ఒక్కటి ప్లీజ్ ప్లీజ్. ఇంకా ఎన్ని రోజులు ఇలాగా? ఒక వీక్ ఇక్కడ, ఒక వీక్ అక్కడ. ఐఎమ్ మిస్సింగ్ యూ సో మచ్. నాకేమనిపించట్లేదే నిజంగా. ఐ డోంట్. నాకు మనసు లేదు, నేను మనిషిని కాదు కదా. ఐ మిస్ యూ సో 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 మచ్. కానీ బిజినెస్ కూడా మేనేజ్ చేయాలి కదా. ఈ బిజినెస్ సక్సెస్ అయితే లైఫ్ సెట్ అవుతుంది. కొంచెం ఓపిక పట్టు. ఇంట్లో చెప్పావా? అప్పుడేనా? కొంచెం ఆగి చెప్తాను. నేను మాత్రం నాకు కావాల్సిన ఒక్కరికి చెప్పాను. గుడ్. నువ్వెప్పుడు చెప్తావు? టైం రాని. ఇంకా ఎంత టైం? నువ్వు ఫుల్ టైం నాతోనే ఉండాలి. నీ మొత్తం ప్రేమ నాకే కావాలి, మొత్తం నాకే. పెళ్లి చేసుకుంటే ఎంజాయ్ చేయలేం. గర్ల్ ఫ్రెండ్ తో ఉన్న కిక్ పెళ్ళంతో ఉండదు. కావాలా? గర్ల్ ఫ్రెండ్ కావాలా? అంటే నీ ఉద్దేశం? సింపుల్. గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు ఎక్కువ టైం ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయడానికి తపన పడతారు. అదే పెళ్ళైతే ఎప్పుడు వీడు ఆఫీస్ పోతాడా అని పెళ్ళాం, ఎప్పుడు పుట్టింటి పోతుందా అని మొగుడు అనుకుంటూ ఉంటారు. అంటే మన పెళ్ళైన తర్వాత కూడా నువ్వు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తావా? చచ్చా, నాకు పెళ్ళైన తర్వాత నిన్నే నా గర్ల్ ఫ్రెండ్ గా మెయింటైన్ చేసుకుంటా. గోల్ ఎందుకు? రిస్క్ వద్దు. ఇంకొకరు కావాలా? ఇంకొకరు కావాలా? ఇంకొకరు కావాలా? కావాలా? రాక్షసి. చెప్పు, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నిన్ను బతికినిస్తానా? నో నో, నిన్ను ఆట పట్టిద్దామని అలా అన్నాను. నా భార్య స్థానంలో నిన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను. నువ్వే నా గర్ల్ ఫ్రెండ్, నువ్వే నా భార్య, నువ్వే నా సర్వస్వం. అయితే మన పెళ్ళెప్పుడు చేసుకుందామా?
ఇప్పుడే చేసేసుకోనా? ఇప్పుడే. పెళ్ళైపోయింది. నెక్స్ట్. నెక్స్ట్ దామిని, దామిని, తర్వాత ఏమైందో చెప్పి వెళ్ళు. చీరలో అద్దరిపోయింది. ఏంటి అస్సలు పట్టించుకోవట్లేదు, మనమే పట్టించుకుందాం. ఏంటి సుభద్ర, అంతా కులాసేనా? ఎస్ సార్. ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి? నథింగ్ సార్. అయితే ఫ్రీగా వస్తావా? నాట్ ఫ్రీ సార్. ఈరోజు కూడా పెళ్లి చూపులా? ఇలా ఎంతమంది నిన్ను రిజెక్ట్ చేస్తారు సుభద్ర? ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్. ఎంగేజ్మెంట్ అయిపోయిందా? ఎస్. నువ్వేం బాధపడకు, రేపు నీ ఫియాన్సీ నిన్ను వదిలేస్తే నీకు నేనుంటా, లైఫ్ లాంగ్ ఉంటా. ఇట్స్ ఎ ప్రామిస్, ఓకే? తొక్కేం కాదు. హలో, చెప్పండి. ఏం చేస్తున్నావు? నేను మీ గురించే ఆలోచిస్తున్నాను. వాస్ని, ఏం ప్రేమ గొలుపు నువ్వు ఆఫీస్లో ఉన్నావా? మీరేం చేస్తున్నారు? నేను ఫ్రీగానే ఉన్నాను. నేను ఫ్రీయే. ఎవరక్కడ? ఎవరు లేరు. చెత్తంత మనిషి నీకు కనిపించట్లేదా? ఏయ్, ఎవరో ఉన్నారు. బిజీ అయితే మళ్ళీ చేస్తావా? ఓకే? ఎవరు లేరు. లేరు లేరు. ఎంత మనమో చూడు వాడికి. వద్దు సుభద్ర, వాడికి సంబంధం అస్సలు వద్దు. ఉండండి, మళ్ళీ కాల్ చేస్తా. సరే. ఏం కావాలి సార్? అంటే పెళ్లి కాకుండానే అంత డౌటా? పెద్ద అనుమానం పక్షిలా ఉన్నాడే నీ అక్కు పక్షి. ఏదో పక్షిగాడు, నాకు నచ్చాడు. ప్రేమ గుడ్డిది నడ్డిది. ప్రొడక్ట్ ఫైల్ రెడీ చేసి మీ టేబుల్ మీద పెట్టాను, వెళ్ళి దాని సంగతి చూడండి. చూస్తున్నా. మళ్ళీ వాడే అనుకుంటా. హలో, ఆ, చెప్పండి. ఫ్రీయేనా? ఎవరైనా ఉన్నారా? ఇక్కడో ముష్టోడు వచ్చాడు. ముచ్చాడా? ఆఫీస్లోకి. ఎక్కడ? ఇంకా వంకాయ అండి, టెంకాయ అండి. ఆ ముష్టివాడు వెళ్ళాడా? ఆ వెదవికి రోజు చెప్పు దెబ్బలు తిని లేదనిపించుకుంటే కానీ కడుపు నిండదు. ఎంత పొలైట్గా చెప్పిన తర్వాత ఇక్కడే ఉంటాయి. మన ఇమేజ్కి దెబ్బ దులిపేసుకుంటే పొలా. సర్లే, ఈరోజు కాదు ఇంకో రోజు చూసుకుందాం. చెప్పండి. సాయంత్రం రెడీగా ఉండు, డిన్నర్కి వెళ్దాం. ఓకే? బా, ఈరోజు ఫామ్ హౌస్కి నేను వస్తారా? ఎందుకు? ఎందుక? అదే, అక్కడికి ఎందుకు? కూర్చుందామా? వాల్యుబుల్ బ్రో టైం అండ్ ఫ్రెండ్స్ టైం. రే, నాకు మూడ్ లేదు. మూడు లేదా? అది తాగడానికి. ఇట్స్ ద బిగ్ రీజన్ టు డ్రింక్ నౌ. ఏ, వద్దని చెప్పాగా. ఏరా, ఏమైంది? ఎప్పుడు అడుక్కునేవాడు రా రా రా. రే యప్పా, నువ్వు డిస్టర్బెన్స్ రా. నేను డిస్టర్బెన్సరా? ఆ దయ్యం నీకు ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండే కదా. మంచి దయ్యం, ఏం చేయదు. ఏ, కన్ఫర్మ్ చేసుకుంటున్నావా? అంటే నువ్వు రోజు సేఫ్గా తిరిగి వస్తున్నావు కదా, సో ఐఎమ్ కాన్ఫిడెంట్ నౌ. మనుషులతోనే కాదు, అప్పుడప్పుడు దయ్యాలతో కూడా ఫ్రెండ్షిప్ చేయాలి. ఇట్స్ సో యూస్ఫుల్, యూనో. ఈరోజు చాలా ఇంపార్టెంట్ రా. ఇంకో రోజు తీసుకెళ్తాలే, ఓకే? ఏంటి, ఆ దయ్యానికి ప్రపోజ్ చేస్తున్నావా? ఆ సీన్ చూడాల్సిందేరా. ఏ, పోరా, నువ్వు బండి ఆపు. ఏయ్, నాకు తెలుసురా, నువ్వేం చేసావు నాకు తెలుసు. అయితే మూసుకొని ఇంటికి వెళ్ళు, నేను ఫామ్ హౌస్కి వెళ్తా. రే, ఒక దయ్యం కోసం నీ బ్రో ఫ్రెండ్ని డిచ్ చేస్తావా? నీతో జన్మ జన్మలుగా తోడుండిపోయే నేను ముఖ్యమా, లేదా రేపో మాపో వెళ్ళిపోయే ఆ దయ్యం ముఖ్యమా? కార్ ఆపరా. నాకు తెలుసురా, నువ్వేం చేస్తావో నాకు తెలుసు. నువ్వు ఆపరా, ఆపరా. చావు, పోయి ఆ దయ్యం దగ్గర చావు.
ఇలా అర్ధరాత్రి నడు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయి ఏమంటారో తెలుసా? బెస్ట్ ఫ్రెండ్ అంటారా? పోతున్నావా? హాయ్. నిన్న సగంలో ఆఫీస్ వెళ్ళిపోయావు, ఆ తర్వాత ఏమైంది?